మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక రోజు టీఎస్ఆర్టీసీ సిటీ బస్సులో 8 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా జీరో ఫేర్ టికెట్లు జారీ చేశారు. ఇది దాదాపు 6,700 కోట్ల నగదుకు సమానమని లెక్క తేలుస్తున్నారు అధికారులు. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 నెలల లోపల మొత్తం టోటల్గా మహిళా ప్రయాణికులు మొత్తం టోటల్గా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసిన నేపథ్యంలో ఈరోజు సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. మనం చూసుకుంటే మొత్తం మహిళా మండలతోని బస్సులు మొత్తం ఎక్కడ చూసినా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసిన నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు కూడా చేసుకుంటున్న నేపథ్యంలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం టోటల్గా 18 నెలలు గడిచిన తర్వాత మేడం చెప్పండి ఎలా ఉంది? బాగుందండి, కానీ ఫ్రీ బస్సులు ఇంకా కొన్ని పెంచితే బాగుండేదండి. మహాలక్ష్మి పథకం ద్వారా ఇంకా కొన్ని ఫ్రీ బస్సెస్ పెంచితే బాగుండేది, ఎక్స్ప్రెస్లు కానీ పల్లె వెలుగులు కానీ. ఎందుకంటే ఇది జనాభాకి సరిపోవట్లేదు. అన్ని కుటుంబాల్లో అన్ని ఫంక్షన్స్ కానీ వేటికైనా ఎక్కువ మహిళలే ముందుగా వెళ్తున్నారు. షాపింగ్స్ అయినా వేటికైనా కొంచెం ఎక్స్ప్రెస్లు పెంచితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది మేడం జర్నీ? ఎట్లా ఉంది ఇప్పటికి గతంలో మహాలక్ష్మి లేనప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది మేడం? ఓకే, మంచిగా ఉందండి. యూస్ఫుల్ అవుతుంది, జాబ్స్ చేసే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. కాకపోతే బస్సులు చాలా తక్కువ ఉన్నాయి, అది పెంచితే మంచిగా ఉంటుంది. ఎస్, అయితే బస్సులు కొద్దిగా పెంచితే పర్వాలేదు అంటున్నారు. మేడం చెప్పండి, ఎక్కడ వెళ్తున్నారు, ఎలా ఉంది ఈ పథకం ద్వారా? మేము మహబూబ్ నగర్ నుంచి ఖమ్మం వెళ్తున్నాం అండి. ఈ పథకం ద్వారా బాగానే ఉన్నది, ఇంకా కొంచెం బస్సులు పెంచితే బాగుంటుంది అనుకుంటాం. అయితే 2 ఉచిత ప్రయాణాలు అయితే మంచిగానే ఉన్నాయి, కానీ సౌకర్యవంతమైన కొన్ని బస్సెస్ పెంచితే బాగుండేది అంటూ కూడా ప్రయాణికులు మనతో పాటు చెప్తూ ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉంది బస్సు ప్రయాణం? ఎట్లా ఉంది? ఫ్రీ ఇప్పటికీ 200 కోట్ల టికెట్లు మొత్తం ఉచిత ప్రయాణాలు అయినాయి కాబట్టి ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ బస్సులు ఎక్కువైతే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా అంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ ఫ్రీ బస్ అనేది వెళ్తుందని చెప్పొచ్చు ఈ పథకం ప్రకారం అయితే. ఎట్లా ఫీల్ అవుతున్నారు మహిళలందరూ? ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇంకా కొంచెం బస్సులు అయితే ఇంకా కొంచెం ఫ్రీగా వెళ్ళడానికి ఉంటుంది, ఇంత ఇరుక్కునేది ఉండదని. అమ్మాయి ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్రీగా ఉందండి, బాగుందండి, బాగుంది. ఫ్రీ బస్సెస్ వల్ల లేడీస్కి అయితే కంఫర్టబుల్ ఉంది, కాకుంటే కొంచెం బస్ తక్కువ ఉంది, జనాలు ఎక్కువైపోయారు కాబట్టి ఇంకొన్ని బస్సులు పెంచితే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే లేడీస్ చాలా అయిపోయారు, బస్సులో ఫుల్ అయిపోతుంది బస్సు. ఏదెక్కాలన్నా బస్సు ఫ్రీగా ఉండట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొన్ని బస్సులు పెంచితే బెటర్గా ఉంటుంది. లాంగ్ జర్నీ వేయాలన్నా కొంచెం కంఫర్టబుల్ ఉంది లేడీస్కి. ఓకే, బెటర్. ఫ్రీ బస్సు పెట్టినాక చాలా బాగుంది. లేడీస్ కూడా చాలా మంది వస్తున్నారు. మా ఆర్టీసీకి కూడా ఆదాయం బాగానే పెరుగుతుంది. కాకపోతే ఇంకా కొన్ని కొత్త సర్వీసులు నడిపితే బాగుంటుంది. మాకు కూడా ఫ్రీ బస్సు వల్ల చాలామంది లేడీస్ వస్తున్నారు కాబట్టి మాకు కొద్ది ఇబ్బందికరంగా ఉంది. అయినా అట్లాగే డ్యూటీ చేస్తున్నాం. ఇంకా గతంలో అంటే కొద్దిగా బయట సర్వీసులకు వెళ్తుండ్రి. ఇప్పుడు ఫ్రీ పెట్టినప్పటి నుంచి మొత్తం ఆర్టీసీకి ఆదాయం చాలా పెరుగుతుంది. ఇప్పుడు బాగుంది సార్. ఇంకా కొత్త బస్సులు పెంచాలి. ఇంకోటి మా దాంట్లో కండక్టర్లు డ్రైవర్లు చాలామంది షార్టేజ్ ఉన్నారు. ఇంకా పోస్టులు కూడా వేస్తే బాగుంటుంది. అంటే అప్పుడు టికెట్ ఉన్నప్పుడు జనాలు ఎక్కువ వచ్చేవాళ్ళ, ఇప్పుడు ఎక్కువ వస్తున్నారు? ఇప్పుడు చాలా వస్తున్నారు సార్, అప్పటికంటే ఇప్పుడు 3 రింతలు ఎక్కువ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా ఫ్రీ బస్సు ఉంది. వేరే స్టేట్లో చూసుకుంటే ఖాళీ జిల్లాలకు మాత్రమే పరిమితం అయింది. మరి అక్కడ బెటర్ అంటారా, ఇక్కడ బెటర్ అంటారా? అక్కడికంటే ఇక్కడ బెటర్ సార్, చాలా ఇప్పుడే బాగుంది. ఆర్టీసీ ఈరోజు సంబరాలు కూడా జరుపుకుంటుంది. అయితే అందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో మొత్తం టోటల్గా ఈ యొక్క అయితే సౌకర్యానికి మించి బస్సులు ఉంటే పర్వాలేదు, కానీ ఉచిత ప్రయాణంతో ఆర్థిక ఇబ్బందులలో ఉండే వాళ్ళకు కూడా, సామాన్యులకు కూడా అందుబాటులోకి ఉంది. మహిళలు కూడా ఇప్పటికీ జర్నీ చేస్తున్నారు. ఉద్యోగస్తులు కూడా బాగుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు.